ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా వాళ్ళు ఈ గ్రాడ్యుయేట్స్ నమోదు చేయించడం ఇట్లాంటి ప్రాసెస్ ఎప్పటి నుంచినో చేస్తూ వచ్చారు దశాబ్దాలుగా. అయితే గతంలో ఏం చేసేదంటే గ్రాడ్యుయేట్స్ విషయంలో కూడా తెలుగుదేశం కూడా లైట్ తీసుకునేది. అప్పట్లో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలు ఎక్కువగా కమ్యూనిస్టులకే వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ టీచర్గా నమోదైన వాళ్ళు మళ్ళీ గ్రాడ్యుయేట్గాను నమోదవుతారు కదా. గ్రాడ్యుయేట్గా నమోదైన వాళ్ళు తెలుగుదేశం ఇదే టీచర్గా నమోదు కావడం కుదరదు, కానీ టీచర్గా నమోదైన వాళ్ళు గ్రాడ్యుయేట్గా కూడా నమోదవుతారు. ఇట్లాగా ఈ ఓట్లన్నీ కూడా ఆ రోజుల్లో సాధ్యమయ్యాయి. అవి ఎంత కమ్యూనిస్టులే గెలుస్తుండేవాడు. అయితే తెలుగుదేశం వాళ్ళు ఇది గ్రహించి వాళ్ళు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. క్రిందసారి గ్రాడ్యుయేట్కి సంబంధించి కొంతమంది నాయకులు ఆ పని మీదనే ఉండి నమోదు చేయించడం, తెలుగుదేశానికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ అంటే ఒకప్పుడు వామపక్షాలు ఏం ఫాలో అయినాయో అదే ఫార్ములా వీళ్ళు ఫాలో అయ్యి తమ తమ పార్టీల కార్యకర్తలు నాయకులు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ని కౌంట్ వేసి వాళ్ళ చేతన ఓట్లు నమోదు చేయించి చేసుకొచ్చారు. వాళ్ళు ఆ పనులు చేస్తున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు. కూసింత అహంకారం, కూసింత అభిజాత్యం పెరిగిపోయి అట్లాంటివన్నీ లైట్ అనుకునేటటువంటి స్థితిలో ఉన్నారు. పైగా మనం డబ్బులు వెదజల్లుతున్నాం, రెండోది చదువుకున్న వాళ్ళు అందరూ మనకే ఓటేస్తారులే, ఎందుకంటే నాడు నేడు స్కూళ్ళు బాగు చేయించాం, లేకపోతే ఆ పథకాలు పెట్టాం ఈ పథకాలు పెట్టాం కాబట్టి అనేటటువంటి ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్లో ఉన్నారు. దాంతోపాటుగా ఇట్లా గ్రౌండ్ లెవెల్లో పని చేయడానికి సంస్థాగత నిర్మాణం వైసీపీలో లేదు. మళ్ళీ అక్కడ ఎమ్మెల్యేని ఎవరు అడగాలి, ఎమ్మెల్యే చూద్దాం లేబ్బా అంటాడు, అయిపోతుంది అక్కడితో. దాంతో ఒక సిస్టమేటిక్ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్